రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాల వైపున వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఈ చేతులకి ఏ జన్మలోనో నేను, నా కూతురు, నా కొడుకు మేమందరం రుణపడి ఉన్నామమ్మా. అత్తయ్య ప్లీజ్ మీరలా మాట్లాడొద్దు, నాకేం కాలేదు. రుణం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను మీ నుంచి దూరం చేయకండి. అయినా నేను వేరు మీరు వేరా, మనందరం ఒకటి కాదా? ఇలా కూతురులాగా ఆలోచించే కోడలు ఎంతమందికి దొరుకుతుందమ్మా? ఒరే, సంధ్య దొరకడం నీ అదృష్టం మాత్రమే కాదు, మనందరి అదృష్టంరా. కష్టాన్ని కడుపులో పెట్టుకుని అత్తగారికి టాబ్లెట్లు ఇవ్వాలి, ఆడపడుచుని చదివించాలి, కుటుంబ భారం అంతా మీద వేసుకోవాలని ఆలోచించే కోడలు ఏ ఇంట్లో ఉన్నా ఆ అత్తారింటి వాళ్ళందరూ అదృష్టం చేసుకుని ఉండాలి. చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని గారాబంగా పెంచుతుంటే మరీ ఇంత ప్రేమ పెంచుకోకు. రేపు నీ కొడుక్కి పెళ్ళైన 10 రోజులకే కోడలు వేరే కాపురం పెడుతుంది, నువ్వు ఒంటరిదాని అయిపోతావు, బాధపడాల్సి వస్తుంది అని ఇరుగు పొరుగు వాళ్ళు అంటుంటే ఎలా రాసుంటే అలా జరుగుతుంది అనుకున్నాను. కానీ నేనెప్పుడు ఎంత మంచి కోడలు వస్తుందని ఊహించలేకపోయాన్రా. అమ్మ సంధ్య, ఎందుకమ్మా మేమంటే నీకింత ప్రేమ? అసలు నువ్వు ఇంటికొచ్చిన దగ్గర నుంచి బాధపడటం తప్ప ఎప్పుడూ సంతోషంగా ఉన్నది లేదు. అత్తయ్య దయచేసి మీరలా మాట్లాడొద్దు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. పరాయి అమ్మాయిలా కాకుండా మా ఇంటి అమ్మాయిలా కలిసిపోయే నిన్ను ఆ దేవుడు కోడలిగా మా దగ్గరికి పంపించాడు. అదంతా మేము ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అమ్మా. నువ్వెప్పుడు మా గురించే ఆలోచిస్తావు, మా గురించే కన్నీళ్లు కారుస్తావు, మా కోసం ఆకలి చంపుకుంటావు. నా టాబ్లెట్స్ గురించి, శ్రీజ చదువు గురించి, ఇంటి అవసరాల గురించి ఆలోచించి రాత్రంతా మా కోసం ఇలా చేతులకి గాయాలయ్యేలాగా కష్టపడి మగ్గం నేసావు. ఎప్పుడు తిన్నావో తెలీదు, ఎప్పుడు పడుకున్నావో తెలీదు, మా భారం అంతా నీ మీదే వేసుకుంటావు. మేమెక్కడ బాధపడతామోనని మాకెంతో ధైర్యం ఇస్తావు. నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి తల్లి. ఉన్నప్పుడు అలాగే ఉంటావు, లేనప్పుడు అలాగే ఉంటావు. ఏది తెచ్చినా ఏది వండినా ముందు మాకిచ్చి చివరికి నువ్వు తీసుకుంటావు. ఎందుకమ్మా మేమంటే నీకు అంత ఇష్టం? నీ స్వార్థం నువ్వు చూసుకోవు. మంచి చీర కట్టుకోవాలి, కడుపు నిండా భోంచెయ్యాలి, నేనే బాగుండాలని నువ్వు ఏ రోజు ఆలోచించవు. ఈ కుటుంబం కోసం నువ్వు ఇంతలా చేస్తే మేము నీకేమిచ్చామమ్మా? కన్నీళ్లే కదా. నువ్వు పదే పదే మా గురించి ఆలోచించి నీ గురించి ఆలోచించుకోవటం మర్చిపోయావమ్మా. నీకు ఈ జన్మే కాదమ్మా,
ఎన్ని జన్మలైనా మేము రుణపడి ఉంటాం, ఎప్పటికీ రుణపడే ఉంటాం. ఏంటత్తయ్య ఆ మాటలు? మీరు మాట్లాడే ప్రతి మాట వింటుంటే మీకు నాకు దూరం పెరుగుతుంది. మీరు వేరు నేను వేరేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అయినా మీరు నన్ను ఎందుకు ఇలా అంటున్నారు? మా గురించి ఆలోచిస్తున్నావేంటమ్మా? ఎందుకు స్వార్థంగా ఉండలేదు? మీకు నాకు మధ్య రుణం ఉంది అని అంటున్నారు కదా. మీరన్నట్టు ఇది రుణం కాదత్తయ్య, బాధ్యత. మీకు గుర్తుందా, అప్పగింతలప్పుడు మా అమ్మ నన్ను మీ చేతుల్లో పెడుతూ ఒక మాట చెప్పింది. ఈ రోజు నుంచి నా కూతురికి నువ్వే అమ్మవి అని. పెళ్లికి ముందు వరకు మా అమ్మ మీద చెయ్యి వేయకుండా ఏ రోజు నిద్రపోయింది లేదు. అలాంటిది మా అమ్మ నన్ను మీ చేతుల్లో పెట్టి ఈ రోజు నుంచి నీకు ఈవిడే అమ్మ అని చెప్తే అప్పుడు నాకు చాలా భయం వేసింది. కానీ మొదటిసారి మీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మీరు చూపించిన ప్రేమ నన్ను మా అమ్మని కూడా మర్చిపోయేలా చేసింది. మీరిందాక ఇలాంటి కోడలు నాకు దొరకడం అదృష్టం అన్నారే, కానీ కోడల్ని కూతుల్లా చూసుకునే అత్తయ్య దొరకడం అది నా అదృష్టం అత్తయ్య. మీరెప్పుడు హ్యాపీగా ఉండాలి. మీకోసం ఇలాంటివేంటి అత్తయ్య, ఎన్నైనా చేస్తాను. కుటుంబం అంటే నేను, నా భర్త, నా పిల్లలేనా? కుటుంబం అంటే మా అత్తయ్య, నా ఆడపడుచు. మా అత్తారింట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే కదా. కలిసుంటే కష్టాలైనా సంతోషంగా పంచుకోవచ్చు. వేరు కాపురంలో ఏముంటుంది అత్తయ్య, ఒంటరితనం తప్ప. శ్రీకరం, నాకిప్పుడు ధైర్యం వచ్చిందిరా. షాప్ కాలిపోయినా, సమస్యలన్నీ చుట్టుముట్టినా నమ్మకం కోల్పోకూడదని సంధ్య చెప్పినా కానీ రాత్రంతా తెలియని చిన్న భయం నాలో ఉంది. మనకు ఎన్ని సమస్యలొచ్చినా కానీ, ఆ దేవుడు మనల్ని ఎంతలా పరీక్షించినా కానీ మన కుటుంబానికి ఏమీ కాదురా. నా కోడలు సంధ్య ఉన్నంతకాలం మనకేమీ కాదు. ఆనందం అంటే ఆస్తులు అంతస్తులు కాదురా, ఆప్యాయతలు. ఎంత ఆప్యాయత ఉన్న మన కుటుంబం చాలా చాలా గొప్ప కుటుంబం రా. ఈ ఇంట్లో అత్తయ్య గారికి ఎంత హక్కుందో అలాగే నాకు కూడా హక్కుంది. నన్ను మెడపట్టి బయటికి గంటాలని చూస్తే లీగల్గా వెళ్తాను తప్ప ఈ గడప దాటి వెళ్ళను. ఏంటమ్మా రమ్మని చెప్పావంట? వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. రేయ్, వెళ్ళి చెక్ బుక్ ఎక్కడుందో తీసుకురా. ఇదిగోనమ్మా
చెక్ బుక్. ఏమండి, సంధ్య షాప్ తగలబడిపోవడం చూశాక, వాళ్ల బాధని కన్నీళ్ళని కళ్ళారా చూశాక, నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నా మనసు చాలా గందరగోళంగా ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సాక్ష్యాలు ఉన్నా లేకపోయినా ఇది ఎలా జరిగిందనేది అందరికీ తెలుసు. కానీ మన వల్ల ఒక కుటుంబం బాధపడకూడదు, ఒకరి కన్నీళ్లకి మనం కారణం కాకూడదు. సంధ్యకు జరిగిన నష్టం ఎవరు పూడ్చేది కాదు. ఈ పూట గడిస్తే మరో పూట గురించి ఆలోచించే పరిస్థితి వాళ్ళకి రాకూడదు. ఎన్ని కష్టాలున్నా ఏ రోజు చెయ్యి చాపలేదు. ఈ ఇంట్లో మా అమ్మ పేరు పెట్టుకున్నా నా మనవరాల ఆకలి తీర్చడానికి సంధ్య వచ్చేది. అప్పుడు నేను డబ్బు ఇస్తున్నా తీసుకోకుండా సంధ్య వెళ్ళిపోయేది. అయినా ఇంత చూసిన తర్వాత, వాళ్ళు బాధల్లో ఉన్నారని తెలిసిన తర్వాత నేను ప్రశాంతంగా ఉండలేను. చూసి కూడా చూడనట్టు మౌనంగా వెళ్ళిపోలేను. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా మీకేం అభ్యంతరం ఉండదు కదా? అదేంటి వాణి అలా అడుగుతున్నావు? ఎప్పుడైనా నీ మాట నేను కాదన్నానా? నువ్వేం చేసినా 1కి 100 సార్లు ఆలోచించి మంచే చేస్తావు. నువ్వు చెక్ బుక్ తీసుకురమ్మని చెప్తున్నప్పుడే నాకంతా అర్థమైంది. ఆలస్యం చేయకుండా చెక్కు పైన నువ్వు సంతకం చెయ్యి వాణి. ఎంత రాస్తావు రాయ్. మాకు రాని ఆలోచన నీకొచ్చింది. ఇది మంచి నిర్ణయం. నువ్వు సైన్ చెయ్యి వాణి. ఎంత రాస్తున్నావు వాణి? వాళ్ళ సమస్యలన్నీ తీరిపోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి సంధ్య హ్యాపీగా ఉండాలి. నువ్వు అన్నట్టు వాళ్ళ కన్నీళ్లు మన కుటుంబానికి తగలకూడదు. మంచి నంబర్ రాసేవాణి. లేదండి, ఎంతైనా రాసుకునే అవకాశం వాళ్ళకిస్తున్నాను. రాజేష్, నేను సంతకం చేసిన బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. ఈ చెక్తో సంధ్య మొహంలో నేను ఆనందం చూడాలి. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనపడకూడదు. వాళ్ళ ఆర్థిక కష్టాలన్నీ ఆవిరైపోవాలి. మనం ఇక్కడ 3 పూటల భోంచేస్తూ ఎంత సంతోషంగా ఉంటున్నామో అలాగే సంధ్య, పార్వతి, ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలి. వాళ్ళకిక ఏ ఆర్థిక కష్టం ఉండకూడదు. ఈ చెక్ తీసుకుని వెళ్ళి సంధ్యకివ్వరా? బాబోయ్, ఈ సంధ్యని ఎంత డౌన్ చేద్దామనుకున్నా సంధ్యకి బాగా హైప్ ఇస్తున్నారే. రాజేష్, ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఈ చెక్కు సంధ్యకివ్వు. మనం ఇచ్చిన సంధ్య గారు తీసుకోరమ్మా.
ఉపయోగం లేదు. సంధ్య గారి గురించి నీకు తెలుసు కదా. అలా తీసుకునేదైతే నేను చాటుమాటుగా సహాయం చేసి ఇంట్లో లేనిపోని నిందలు పడేవాణ్ణి కాదు కదా. వద్దమ్మా, ఉపయోగం లేదు. సంధ్యకి నేనంటే చాలా గౌరవం. నా మాట కాదందు. ఈ చెక్ తీసుకోకపోతే నా మీద గౌరవం తగ్గించింది అవుతుంది అని చెప్పు. నేను తనతో మాట్లాడాలంటే ఈ చెక్ తీసుకోకపోతే నా మీద ఒట్టే అని చెప్పు. నా గౌరవం కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తీసుకుంటుంది. వెళ్ళు, వెళ్ళి ఈ చెక్ ఇచ్చి సంధ్య కన్నీళ్లు తుడు. ఈ చెక్ ద్వారా అయినా ఆ అమ్మాయి మొహంలో ఆనందం కనపడితే అంతకు మించిన సంతోషం నాకేముండదు. అలాగేనమ్మా, నువ్వింతగా చెప్తున్నావు కదా. నీ మాటగా తనకు చెప్పి నీ గౌరవం తగ్గించొద్దని చెప్పి చెక్కిచ్చేసి వస్తాను. ఆగండి. ఏంటండి, ఏం చేస్తున్నారు? నన్ను పిచ్చిదాన్ని చేసి తీసుకెళ్లి సంధ్యకి చెక్ ఇచ్చేస్తారా? అది కూడా బ్లాంక్ చెక్ రాస్తున్నారు అంటే నేనేమైపోయినా పర్వాలేదనా మీ ఉద్దేశం? మీరు సంధ్య గురించి ఆలోచించినట్టు నా గురించి ఆలోచించుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని మీకెన్నోసార్లు చెప్పాను. అయినా మీరు నా గురించి ఆలోచించకపోగా ఏకంగా సంధ్య ఇంటికి వెళ్ళి ఇలా డబ్బులు రాసిచ్చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? చూడండి, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇదే డబ్బు తీసుకెళ్ళి లేని వాళ్ళెవరికైనా సహాయం చేయండి, కానీ ఆ సంధ్యకి సహాయం చేయడానికి మాత్రం వీల్లేదు. రాజేష్, ఇది నా డబ్బు, నా నిర్ణయం. నా డబ్బు ఎవరికివ్వాలో అనే డెసిషన్ నా ఇష్టం. అమ్మగా నేను చెప్తున్నాను, బయలుదేరు. ఏమండి, మీరు నా మెడలో తాళి కట్టారు. భార్యగా నేను అడ్డుపడుతున్నాను. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, మీరు నా మెడలో కట్టిన తాళికి ఏ మాత్రం విలువిచ్చినా మీరక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రాజేష్, నేను మీ అమ్మని. ఏమండి, నేను మీ కట్టుకున్న భార్యని. నేను నిన్ను నవమాసాలు మోసిన తల్లిన్రా. నేను మీతో జీవితాంతం నడిచే మీ అర్ధాంగిని. రాజేష్, ఇంకా ఏంటో ఆలోచిస్తున్నావు? ఈ అమ్మకి నువ్విచ్చే విలువ ఇదేనా? ఏమండి, భార్య అంటే మీ జీవితాన్ని పంచుకునేది, మీ కష్ట సుఖాలు పంచుకునేది. నేనేం ఆలోచించినా, ఏం చేసినా అది మన గురించి ఆలోచించే నేను చేస్తాను. వద్దు, మీరు దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. బాబోయ్, ఇటు తల్లి అటు భార్య, మధ్యలో బావ నలిగిపోతున్నాడే. తల్లి కావాలా, భార్య కావాలా? బావ ఎటు వెళ్తాడు? రాజేష్, నేను చెప్తున్నాను, నువ్వు వెళుతున్నావా లేదా? ఏమండి, మీ జీవిత భాగస్వామిని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెళ్ళొద్దు. ఆ చెక్కని చింపేసేయండి. రాజేష్! ఏమండి, ప్లీజ్. వింధ్య, ఇప్పటికే చాలా చాలా తప్పులు చేశావు. నా కొడుకుని నా కళ్ళ ముందే కంట్రోల్ చేయాలని ట్రై చేయకు. ఏంటత్తయ్యా,
కొడుకో 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 అని అంటున్నారు? మీరు మహా అయితే 9 నెలలే మోసారేమో. మేము జీవితాంతం కలిసి ఉండాలి. ఆయనకి తల్లిగా, మీకంటే భార్యగా నాతో ప్రయాణమే ఎక్కువ. నా భర్త నా మాటే వింటాడు, నేను చెప్పింది చేస్తాడు. నా మాట కాదని, తను కట్టిన తాళిని కాదని, నన్ను కాదని ఆ సంధ్య దగ్గరికి వెళ్ళడుగాక వెళ్ళడు. ఏమండి, ముందు మనం లోపలికి వెళ్దాం పదండి. ఆపుతావా నీ డ్రామా? ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ మాటనే నేను వినొద్దు అంటున్నావు? నేను నీ మాట వినాలంటే ముందు నువ్వు నా మాట విన్నావా? చెప్పింది అర్థం చేసుకున్నావా? భర్తగా నీ మెడలో తాళి కట్టినందుకు నీకెంత గౌరవం ఇవ్వాలో ఇస్తూ వచ్చాను కదా. కానీ నేను నీకిచ్చిన గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకున్నావా? అసలు నీకు నా మీదే నమ్మకం లేనప్పుడు, నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, నన్ను గాని నా మాటల్ని గాని అర్థం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేనప్పుడు, నీ మాటని నేను గౌరవించి నువ్వు చెప్తే వింటానని ఎలా అనుకుంటున్నావు? ఇందాక ఏదో అన్నావే, మహా అయితే 9 నెలలే మోసావని. నువ్వు ఒక తల్లివే కదా. ఆ 9 నెలల కడుపు మోత భారం ఎలా ఉంటుందో నీకు తెలియదా? ఒకవేళ నీ భారాన్ని నువ్వు మర్చిపోతే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడుగు. ఇది బ్లాంక్ చెక్. మా అమ్మ మీకు ఇవ్వమని చెప్పింది. ఇది మా అమ్మ ఒక్కదాని నిర్ణయం కాదు, మా కుటుంబ నిర్ణయం. ఇలాంటివి నా మనసు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించదండి. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజేష్ గారు, మీరిటివ్వండి. సంధ్య, బ్లాంక్ చెక్ ఇది, తీసుకో.